హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు టాప్ 18 గూగుల్ ట్రిక్స్ గురించి చెప్పబోతున్నాను. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ గూగుల్ ట్రిక్స్ని ట్రై చేయాలనుకునే ముందు సెట్టింగ్స్కి వెళ్ళి సెర్చ్ సెట్టింగ్స్లో ఇక్కడ గూగుల్ ఇన్స్టెంట్ ప్రిడిక్షన్స్ అని ఉంది కదా, దాంట్లో నెవర్ షో ఇన్స్టెంట్ రిజల్ట్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఆ ట్రిక్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ టాప్ 18లో ఉంది డూ ఏ బ్యారెల్ రోల్. డూ ఏ బ్యారెల్ రోల్ అని క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ డౌన్లో ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి, ఆ బటన్ని. అలా ప్రెస్ చేస్తే మన వెబ్సైట్ అనేది ఒకట్లా రౌండ్ రోల్ అయ్యి వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ మీరు సెర్చ్ బటన్ని క్లిక్ చేశారనుకోండి, ఈ వెబ్సైట్ అనేది టోటల్గా రివర్స్ అయిపోతుంది. చూడండి, గూగుల్ అనేది ఇలా రివర్స్లో వచ్చేసింది. అండ్ ఆల్ న్యూస్, మ్యాప్స్, వీడియోస్ అని టోటల్గా రివర్స్లో వచ్చేసింది, ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 17th టాప్ 17లో ఉంది గూగుల్ గ్రావిటీ. గూగుల్ గ్రావిటీ అని టైప్ చేసి సేమ్ ఐఎమ్ ఫీలింగ్ లక్కీ పైన క్లిక్ చేయండి. ఐఎమ్ ఫీలింగ్ లక్కీ పైన క్లిక్ చేయగానే చూడండి, గూగుల్ ఏమో టోటల్గా గ్రావిటీ అనేది కోల్పోయింది అనమాట, అందుకే కింద పడిపోయింది టోటల్గా. మనం ఇప్పుడు మౌస్తో మనకు కావాల్సిన దాన్ని తీసేసుకోవచ్చు ఇలా సైడ్కి. ఇలా గూగుల్ని కూడా నేను తీసేసి పక్కకు పడేస్తున్నాను అనమాట. సెర్చ్ బాక్స్ని కూడా తీసుకోవచ్చు మనం. సెర్చ్ బాక్సింగ్ అలా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్ 16లో ఉంది జెర్గ్రష్ అని టైప్ చేసి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇవి వస్తాయి రౌండ్స్. ఈ రౌండ్స్ పైన క్లిక్ చేయాలన్నమాట, లేకపోతే మన వెబ్సైట్ అనేది వెబ్ పేజ్ అనేది టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా వస్తుంటాయి, మీరు కూడా చాలా ఫాస్ట్గా వాటిని కొలాప్స్ చేసేస్తే మీ వెబ్సైట్ ఉంటుంది, లేకపోతే మీ వెబ్సైట్ అనేది టోటల్గా క్లోజ్ అయిపోతుంది. చాలా వచ్చేస్తున్నాయి, చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. చూడండి, టోటల్గా వెబ్ పేజ్ అనేది క్లోజ్ అయిపోయింది టోటల్గా. ఇలా ఓన్లీ బ్లాంక్ పేజ్ మిగులుతుంది లాస్ట్కి. అండ్ ఇక్కడ అవన్నీ వచ్చేసి ఆ సర్కిల్స్ అన్నీ ఒక ఫామ్ చేస్తున్నాయి. జీజీ అని ఫామ్ చేస్తాయి, అంటే మీనింగ్ ఏంటంటే గుడ్ గేమ్ అన్నమాట. జీజీ గుడ్ గేమ్. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ద ఆన్సర్ టు లైఫ్, ద యూనివర్స్ అండ్ ఎవ్రీథింగ్. అని క్లిక్ చేసినప్పుడు ద ఆన్సర్ టు లైఫ్, ద యూనివర్స్ అండ్ ఎవ్రీథింగ్ అని టైప్ చేసినప్పుడు మనకు ఆన్సర్ అనేది 42 వస్తుంది. అది ఎందుకో తెలీదు, 42 అంతే. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ప్లే బ్రేక్అవుట్ ఆన్ గూగుల్. ప్లే బ్రేక్అవుట్ ఆన్ గూగుల్. ప్లే బ్రేక్అవుట్ ఆన్ గూగుల్. ప్లే బ్రేక్అవుట్ ఆన్ గూగుల్ అని టైప్ చేసి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ పైన క్లిక్ చేయాలి. ఇంతకుముందు అలా క్లిక్ చేయాలి, అందుకే రాలేదు. అలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా గేమ్ ఓపెన్ అవుతుంది, మనం గేమ్ ఆడుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, స్టార్ట్ అయింది. నేను ఇక్కడ గేమ్ ఆడుకుంటున్నాను గూగుల్లో. ఇలా మనకు కావాల్సినంతసేపు మనం ఇలా గేమ్స్ని ఆడుకోవచ్చు.
చూడండి స్పీడ్ కూడా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి గూగుల్ స్పియర్ అని టైప్ చేసి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ పైన క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు ఈ గూగుల్ అనేది టోటల్గా ఒక స్పియర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. చూడండి స్పియర్ అంటే రౌండ్ షేప్లో వచ్చేసింది కదా. మనం ఈ మౌస్ని క్లిక్ చేసినప్పుడు ఈ స్పియర్ అనేది రౌండ్గా తిరుగుతుంది. చూడండి ఇలా పైనకి కానీ కిందికి కానీ ఎలా కావాలంటే మనం అలా మౌస్ని మీరు ఎలా క్లిక్ చేస్తే మూవ్ చేస్తే అలా ఈ స్పియర్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఇందులో కూడా. చూడండి ఏమైనా సెర్చ్ చేస్తే సెర్చ్ కూడా వచ్చేస్తుంది అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఎపిక్ గూగుల్ అని టైప్ చేసి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ పైన క్లిక్ చేయండి. చూడండి మన ఈ ఫాంట్ అనేది పెరుగుతూ వస్తుంది ఇలా. ఇది ఎపిక్ అన్నమాట, పెరుగుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి గూగోత్ అని టైప్ చేసి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ పైన క్లిక్ చేయండి. చూడండి ఇలా వచ్చేస్తుంది. ద సెర్చ్ ఇంజిన్ ఈస్ కరెంట్లీ అండర్ హెవీ మెయింటెనెన్స్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, వెబ్సైట్ సబ్స్క్రిప్షన్ విల్ బి లాగ్డ్ అవే ఎనీవే. చూడండి ఇలా వచ్చేస్తుంది google.com అని చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి గూగుల్ ప్యాక్మ్యాన్ అని టైప్ చేసి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ పైన క్లిక్ చేయండి. మనం ఇక్కడ కూడా ఒక గేమ్ని ఆడుకోవచ్చు. ఇంతకుముందు ఒక గేమ్ని చూపించాను కదా, ఇప్పుడు ఇలా ఇంకొక సెకండ్ గేమ్ ఇన్సర్ట్ కాయిన్ అని క్లిక్ చేయగానే గేమ్ అనేది మనకు స్టార్ట్ అయిపోతుంది. ఇలా చూడండి ఈ యారో బటన్స్ని యూజ్ చేసి మనకు ఎలా కావాలంటే మనం అలా జరుపుకుంటాము వీటిని. చూడండి పైన కంటే పైనకి లెఫ్ట్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అలా ఇలా కూడా మనం గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు అనమాట గూగుల్లో. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి గూగుల్ గిటార్. మనం గూగుల్ని యూజ్ చేసి గిటార్ కూడా ప్లే చేసుకోవచ్చు అండి. అదే ఇప్పుడు నేను చూపిస్తాను. గూగుల్ గిటార్ అని ఐఎమ్ ఫీలింగ్ లక్కీ ప్రెస్ చేయండి. ఇలా గూగుల్ గిటార్ అనేది వచ్చేస్తుంది. మనం ఇక్కడ మౌస్ ఇలా మనము గిటార్ని కూడా ప్లే చేసుకోవచ్చు గూగుల్లో. రికార్డ్ కూడా చేసుకోవచ్చు అండి దాన్ని. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి గూగుల్ అండర్ వాటర్లో గూగుల్ ఎలా ఉంటుందో మీరు ఎప్పుడు చూడలేదా? ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. గూగుల్ అండర్ వాటర్ అని టైప్ చేసి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం అండర్ వాటర్లోకి వెళ్ళిపోతున్నాము గూగుల్లో. చూడండి ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ ద గూగుల్ అండర్ వాటర్. చూడండి షాక్స్ కూడా వచ్చేస్తున్నాయి, పెద్ద పెద్ద షాక్స్. అండ్ ఇక్కడ వాటర్కి మన సెర్చ్ బాక్స్ కూడా షేక్ అవుతుంది. అండ్ గూగుల్ అనేది పైన రివర్స్లో వెళ్ళిపోతుంది. అలా మనం ఏమైనా టైప్ చేసుకోవచ్చు, అలాగే సెర్చ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి గూగుల్ పారాట్స్. గూగుల్ పారాట్ అండ్ దెన్ ఐఎమ్ ఫీలింగ్ లక్కీ. చూడండి ఇక్కడ ఇంతకుముందు లాగానే ఇంత డిఫరెన్స్ ఏముండదు, కానీ సింపుల్గా చూడండి అర్థమవుతుంది. ఇక్కడ గూగుల్ సెర్చ్ బదులు సర్చ్ అని వచ్చింది చూడండి, SEARR సెర్చ్. ఐ బీ ఫీలింగ్ లక్కీ. ఇక్కడ యంగ్ రొవైన్స్ అండ్ సంథింగ్ ఇలా
చేంజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి గూగుల్ రెయిన్బోని మీరు ఎప్పుడైనా ఆకాశంలో చూస్తుంటారు, కానీ ఈరోజు గూగుల్లో చూడండి, గూగుల్ రెయిన్బో అని టైప్ చేసి అండ్ దెన్ ఐఎమ్ ఫీలింగ్ లక్కీ పైన క్లిక్ చేసినప్పుడు గూగుల్లో రెయిన్బో వచ్చేస్తుంది. చూడండి గూగుల్ రెయిన్బో కలర్స్లో వచ్చేసింది. గూగుల్ రెయిన్బో చూడండి, మనం పైనకి వెళ్ళిపోగానే అది కలర్స్ అనేవి డిఫరెంట్గా చేంజ్ అవుతూనే ఉన్నాయి. చూడండి మొత్తం టోటల్గా ఇక్కడ పైన వెబ్ ఇమేజెస్, వీడియోస్, మ్యాప్స్ అవి కూడా టోటల్గా కలర్స్ అనేటివి చేంజ్ అవుతూనే ఉన్నాయి, రెయిన్బో కలర్స్ లాగా అలా అనమాట. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి గూగుల్ అని టైప్ చేస్తారు, ఎప్పుడైనా చేసి ఉంటారు, కానీ రివర్స్లో ఎప్పుడైనా టైప్ చేస్తారా గూగుల్ అని? చూడండి, ELGOOG GOOGLE గూగుల్ని రివర్స్లో టైప్ చేశాను నేను. అండ్ ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ లక్కీ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి ఇప్పుడు గూగుల్ అనేది మొత్తం టోటల్గా రివర్స్ అయిపోయింది. గూగుల్ సెర్చ్ ఐఎమ్ ఫీలింగ్ లక్కీ హలో అని టైప్ చేసినా కూడా అది రివర్స్లోనే వస్తుంది. చూడండి అలా అనమాట. మ్యాటర్ సెర్చ్ చేసినా కూడా మ్యాటర్ కూడా రివర్స్లోనే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి గూగుల్ స్నేక్. మనం స్నేక్ గేమ్ కూడా ఆడుకోవచ్చు ఇందులో, అది ఇలా చూపిస్తాను. గూగుల్ స్నేక్ అండ్ దెన్ ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని క్లిక్ చేయగానే ఇక్కడ గూగుల్ వచ్చేస్తుంది, అందులో స్నేక్ వచ్చేస్తుంది. చూడండి. అండ్ ఇప్పుడు మనం ప్లే బటన్ ప్రెస్ చేయగానే స్టార్ట్ అయిపోతుంది. గేమ్ అనేది క్లోజ్ అయిపోయింది. రైట్ అప్ మనం వీళ్ళు క్యాచ్ చేయాల్సి ఉంటుంది. అలా డౌన్, రైట్ అప్, రైట్ డౌన్ అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మీరు గూగుల్ని 2016లో చూడొచ్చు, 2015లో చూడొచ్చు, కానీ బట్ 1980లో ఎలా ఉందో చూస్తారా? నేను ఇప్పుడు చూపిస్తాను. గూగుల్ ఇన్ 1980 అని క్లిక్ చేసి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ పైన క్లిక్ చేయండి. ఐఎమ్ ఫీలింగ్ లక్కీ చూడండి, గూగుల్ అనేది 1980లో ఇలా ఉండే. google.com అని టైప్ అయ్యి ఎంటర్ అవుతుంది. దాని తర్వాత రిసీవింగ్ డేటా, సెర్చ్ అవుతుందన్నమాట అదంతా. చూడండి ఇలా గూగుల్ వచ్చేస్తుంది మనకు. గూగుల్ వెల్కమ్ బ్యాక్ anonymous. Today it is Saturday 24th December 2016. Google net search engine or I'm feeling lucky. Choose S or L. S. And what is your search string? Hello. Hello and type search again. Sorry, the Google search API has not been shut down in May 2016 and something ఏదో వచ్చేస్తుంది మ్యాటర్. ఇలా ఇదొక ట్రిక్. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి గూగుల్ పాండ్. అంటే వాటర్లో ఎలా ఉంటుందో ఇంతకుముందు అండర్ గ్రౌండ్లో ఎలా ఉంటుందో చూసాం కదా, ఇప్పుడు పాండ్లో ఎలా ఉంటుందో చూద్దాం. అంటే వాటర్ ఉన్నప్పుడు వాటర్ పాండ్లో ఎలా కనిపిస్తుంది, ఎలా షేక్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఐఎమ్ ఫీలింగ్ లక్కీ పైన క్లిక్ చేయగానే చూడండి మనం ఈ మౌస్ని షేక్ చేయకుండా ఉంచితే నీట్గా ఉంది. మనం మౌస్ని కదిలియగానే వాటర్లో వేవ్స్ వస్తే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇది షేక్ అవుతుంది. చూడండి నేను మౌస్ని ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి అది షేక్ అవుతుంది. ఇలా అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్కి ఇంతకుముందు గ్రావిటీ తీసేస్తే ఎలా అయిందో చూసాము, అండ్ పాండ్లో అయితే ఎలా చూసాము, రెయిన్బోలో ఎలా చూసాము. అప్పుడు మనం స్పేస్లో వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు గూగుల్ ఇన్ స్పేస్, మనం ఎలాగో స్పేస్కి వెళ్ళలేం కదా, అందుకే గూగుల్ అయిన స్పేస్లో ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ దెన్ ఐఎమ్ ఫీలింగ్ లక్కీ. చూడండి స్పేస్లో గ్రావిటీ ఉండదు కదా, అందుకే పైనకి ఎగిరిపోతుంది గూగుల్ అనేది. అలా మనకి ఇక్కడ కూడా మనకు కావాల్సిందని పక్కకు జరిపేసుకోవచ్చు. ఫైటింగ్ చేసేస్తున్నాను నేను.
oh shit, search box, show అలా అన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ వచ్చేసి బ్లింక్ హెచ్టిఎంఎల్ అని టైప్ చేసి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ పైన క్లిక్ చేయగానే మనకు ఈ వెబ్సైట్లో ఉన్న కొన్ని వర్డ్స్ అనేటివి బ్లింక్ అవుతుంటాయి. బ్లింక్ హెచ్టిఎంఎల్ చూడండి, ఇక్కడ హెచ్టిఎంఎల్ అని ఎక్కడెక్కడ ఉందో అవన్నీ బ్లింక్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ హెచ్టిఎంఎల్ బ్లింక్ ఇలా అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.